Backstage Pass, Institute of Gaming. For more details, contact 709396596. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ హరీష్. హరిత గారు లేరు, హరీష్ గారు ఈరోజు మనతో వచ్చారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీరు చూస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మాస్క్ మ్యాన్ ఏంటి, ఈ మనిషి క్యారెక్టర్ ఏంటి, మనిషి ఏంటి ఇలా ఉన్నాడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఇంతేనా లేకపోతే ఈ స్క్రీన్ కోసం ఇలా యాక్ట్ చేస్తున్నాడా అని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి. కొంతమందికి పాజిటివ్ ఉంది, కొంతమందికి నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ ఏంటి, ఎందుకు నెగిటివ్ అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారని, లైక్ మీ గురించి ఇలా అనుకుంటున్నారు, ఇలా చేస్తున్నారు, మీరు దానికి ఏం రిప్లై ఇస్తారని ఆయన మాటల్లో తెలుసుకుందామని ఆయన ఈరోజు పిలవడం జరిగింది. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. మన ఇంటర్వ్యూ సెకండ్ క్లాస్. నైస్, దట్స్ ఎ గుడ్ వన్. థ్యాంక్ యూ బ్రో. మాస్క్ ఎలాంటి టైంలో పెట్టుకుంటావు బ్రో? ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ అరైజ్ అయింది అందరికి ఒకటే ఆన్సర్. నేను 2 types ఆఫ్ మాస్క్ పెట్టుకుంటా. ఒకటి నోస్ మాస్క్, సర్జికల్ మాస్క్, మనందరికి తెలుసు కదా. ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years బ్యాక్ నుంచి, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 12 years అనుకోవచ్చు. మోర్ దెన్ 10 years నుంచి నేను పెట్టుకుంటున్నా. ఓకే, మనకు చాలా మంది తెలిసింది కరోనా టైం నుంచి. చాలా మంది తెలిసింది కరోనా టైం. మీకు తెలిసినాక నాకు షార్టేజ్ అయిపోయింది మాస్క్. అంటే ఎయిర్ పొల్యూషన్ బేస్ చేసుకుని పెట్టుకునేవాడిని నేను. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ అని నాకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఆల్రెడీ. దాని తర్వాత ఈ మాస్క్ వచ్చేప్పటికి ఒక 4-5 months నుంచి, ప్రాబ్లీ ఫ్రమ్ ఉగాది, ఒక కొత్త జర్నీ, కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను, మా వైఫ్, నాలో సగభాగం. స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఆఫ్ ద ఛానల్ తన అయితే, తెర అనుకున్న రాజమౌళి నేను, తెర ముందున్న రామ్ చరణ్ తను అనుకోండి. అలా అనుకున్నప్పుడు తను కొంత ఉంటుంది కదా, కెమెరా ఫియర్ అలా ఉన్నప్పుడు తనకు ఒక పుష్ స్టార్ట్ కావాలి కాబట్టి ఇక నేను కెమెరా ముందుకి రావాల్సి వచ్చింది దానికి, బూస్టప్ ఇవ్వడానికి. అయితే ఫస్ట్ ఈ మాస్క్ జర్నీ రీజన్ చెప్తున్నా. నేను కొన్ని సంవత్సరాల నుంచి డిప్రెషన్లో ఉన్నాను. చాలా మందికి ఆ విషయం తెలిసింది, ఆల్రెడీ వెళ్ళిన పెట్టాడు అది. ఈ అజ్ఞాతవాసంలో ఏదైతే ఉన్నాను ఈ పీరియడ్ ఒక 7 years, ఎగ్జాక్ట్ నిజంగా 7-8 years అజ్ఞాతవాసం ఏదైతే ఉందో, ఒక చిన్న ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నా. జనంతో డిస్కనెక్ట్ అయిపోయి చాలా వరకు కొన్ని సెట్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతుంటా. సో నేను ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ మై గ్లామర్. ఓకే, ఈ 2 రీజన్స్ వల్ల మాస్క్ పెట్టుకుంటున్నాను ఆన్ స్క్రీన్ రావడానికి కారణం. ఇది ఈ మాస్క్ ఐ టాక్ అబౌట్ దిస్ మాస్క్. ఈ మాస్క్ చెప్పేస్తాను. ఆ మాస్క్ చెప్పేసా కదా, పొల్యూషన్, మనం ఫుల్లీ పొల్యూటెడ్ పీపుల్ మధ్యలో ఉంటున్నాం, ఎయిర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాస్క్ అది. ఈ మాస్క్ వచ్చేటప్పుడు స్పెసిఫిక్గా ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పుడు రావాలనుకున్నప్పుడు ఇక మా వైఫ్ సరే ఇక తన కోసం నేను ఇంకా చెప్పినట్టు పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో, సరే ఇప్పుడు ఐ లాస్ట్ మై గ్లామర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫేస్ పబ్లిక్ ఆల్సో, అంతే కదా, నేను ఒక షెల్లో ఉన్నా. సో అలాంటప్పుడు ఇంకా సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా జనరేట్ అయింది. లెట్ మీ జనం నన్ను నా ఫేస్ చూసి, నా స్కిన్ చూసి జడ్జి చేయకూడదు, నా పర్సనాలిటీ చూసి జడ్జ్ చేయాలి. నా వాయిస్, నా మనస్సు, నా భావం, నా భాష ఏ ప్రభావం చూపించాలనే ఉద్దేశంతో ఈ మాస్క్ వేసుకుంటూ, అలాగే అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, షోలో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో, కనపడిన ముసుగు మాస్క్ వేసుకుని ఓకే ఫేక్ గా నటిస్తుంటే విసుకెత్తేసేసి ఫెడప్ అయిపోయి, కనపడే ముసుగు ఏదైతే ఉందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయమైపోయా సమాజం నుంచి. అలా సమాజం అంటే అందరినీ నేను ఆపాదించట్లేదు, జనరలైజ్ చేసి చెప్పట్లేదు. ఎలా అయితే ఫేక్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజం తడుకోవద్దు దయచేసి. ఓకే, అది ఏం జరిగింది అంత సమాజం మీద మీకు మాస్క్ వేసుకొని, అంటే సమాజం మీద ఎందుకు అంత విరక్తి పుట్టింది? సో మీరు అడిగారు కాబట్టి, సో ఇది మీ మాస్క్ జర్నీ మీకు అర్థమైపోయింది కదా. ఓకే, ఇప్పుడు హవెవర్ షోలో తీశాను కాబట్టి నన్ను అందరూ మాస్క్ మ్యాన్ గా గుర్తిస్తున్నారు, లేదా మాస్క్ మ్యాన్ హృదయ మానవ్, లేదా హృదయ్, మాస్క్ మ్యాన్ హరీష్, మాస్క్ మ్యాన్ ఇటు ట్యాగ్ లో వచ్చేసింది ఇంటి పేరు లాగా. అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరు హరీష్. నా జీవిత భాగస్వామి, నా లైఫ్ పార్ట్నర్ అలాలోకి వచ్చినాక, నా జర్నీ స్టార్ట్ అయినాక హరీష్, సింపుల్. సో ఈ రియల్ నా ఫేస్ అయితే అది. హృదయ మానవ్ ఏంటి? దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఓకే, ఇది నా షోలో కూడా అడిగారు. ఫస్ట్ మీకు అదే క్వశ్చన్ మీరు ప్రోమో చూస్తుంటే, హృదయ మానవం అంటే మాకు హృదయం లేదా అని అన్నారు. నేను దాన్ని చెప్పాల్సి చెప్పాను, యూ కెన్ ఇంటర్ప్రెట్, మీరు ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రెట్ చేసుకోండి. ఆ హృదయంతో నిజంగా ఒక మనిషి బతికితే ప్రతి మనిషి హృదయ మానవే. ఇప్పుడు మేము శివ అంటే నేను శివుని కాదా అంటే ఎలా కుదురుతుంది? దిస్ ఇస్ వెరీ ఆడ్ ఆన్సర్, ఆడ్ క్వశ్చన్, అంతే కదా. మళ్ళీ ప్రతి మనిషి శివుడు ఉండొచ్చు కదా, ఏదో ఒక పేరు మీద పెట్టుకుంటారు. కొన్నిసార్లు దైవమో, దేవుడో, లేకపోతే తల్లిదండ్రులు, తాత ముత్తాతల పేర్లు పెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఒక ప్యాషన్తో ఏం పెట్టుకుంటారు కదా, మంత్రాలు ఏదో ఒకటి. నేనన్నా ఈ హృదయ మానవ్ అనే పేరు ఇంతకుముందు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. 1998-99 ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈమెయిల్స్ క్రియేట్ చేసుకున్న టైంలో నేను
నా పేరుతో హరీష్ అనే పేరుతో ఇంటర్నెట్ ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు హాట్ మెయిల్ అని ఉండేది, జీమెయిల్ లేటర్ అని వచ్చినప్పుడు యాహూ హాట్ మెయిల్స్ ఉండేది. నేను ఇంటర్నెట్ క్రియేట్ చేసుకున్నా, నా మెయిల్ ఐడి అని క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో హరీష్ అనే పేరుతో మెయిల్స్ లేవు. ఇంకొకటి ఈ కాంటెక్స్ట్ లో నేను ఇంటి పేరు నేను రెండే నమ్ముతా, మనిషిని భారతీయుడు రెండే అంతే. కులం, మతం, ప్రాంతం ఈ రెండింటికి కూడా అతీతంగా ఉంటా. నేను అసలు ఏమైనా నమ్మను కూడా, అదంతా కూడా షిట్లా ఫీల్ అవుతా అంతే, బొర తక్కువ చేసే పనులు. అలాంటి ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి, నా ఇంటి పేరుతో పెట్టుకుని నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నా పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి మనకి మన పర్సనాలిటీ ఏంటని మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది కదా. సో అప్పుడు నాకు మదిలో మెదిలిన ఆలోచన ఫస్ట్ హృదయం ఉన్న మానవుడు, హృదయ మానవ్ అని నా లైఫ్, నా పర్సనాలిటీకి నా నేమ్ అది అలా స్టార్ట్ అయింది. అది పెన్ నేమ్ అనుకోవచ్చు, అయితే నా సోల్ నేమ్ అనుకోవచ్చు. ఇక స్కిన్ నేమ్ అంటారా, పేరెంట్స్ పెట్టే పేరు అందరికి పేరు ఉంటుంది కాబట్టి హరీష్. కాదు, నీ హాట్ మెయిల్ అప్పుడు క్రియేట్ చేసావు కదా, అది ఉందా ఇంకా మేనేజ్ అవుతుందా? ఇప్పుడు హాట్ మెయిల్ వాడట్లే కదా, వాడట్లే. యాహూ ఉంది. ఓకే, మీరు ఎప్పుడైనా ఆ హాట్ మెయిల్ ఐడిని మీరు ఎప్పుడు క్రియేట్ చేశారో ఆ స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా పెట్టగలరా? అంటే ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, హాట్ మెయిల్ యాక్టివ్ ఉందో కూడా తెలియదు. ఓపెన్ చేసి బట్ జీమెయిల్ కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా. జీమెయిల్ నాకు అందరితో అంటే జీమెయిల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 15 years, మోర్ దెన్ 15 years. అది కాబట్టి యూ కెన్ హ్యావ్, ఇప్పుడు మీరు hridayamanav@gmail.com కొడితే నాకే వస్తుంది. నా బ్యాంక్ మెయిల్ ఐడి అన్నిటికి కూడా నాకే వచ్చేస్తుంది. ఒక మెయిల్ ఐడి ఎప్పుడు క్రియేట్ చేశారు? 1998-99. ఓకే, అప్పుడే ఇది దాని పేరు కూడా సేమేనా? హృదయమానవ్. ఓకే ఓకే ఓకే, ఆ టైంలో హృదయ_మానవ్ లేదా హృదయమానవ్ దీంతో ఉంది. యాహూ అయితే పాతది ఉంది, ఈ మధ్య కాలంలో రిట్రీవ్ చేసాం మళ్ళీ ఏదో ఒక బ్యాంకింగ్ కోసం కావాలంటే. ఇప్పుడు యాహూ ఎవరు వాడట్లే కదా, అప్పుడు ఈ సిఫీ, హాట్ మెయిల్ ఇవి ఉండే కదా. నాకు ఉండే అప్పుడు, కొంచెం సీనియర్ సిటిజన్స్ అయితే ఆయన గుర్తుంటాయి. హాట్ మెయిల్ నాకు ఉండేదా? ఫస్ట్ హాట్ మెయిల్ జీమెయిల్ క్రియేట్ చేయమంటే నీకు జీమెయిల్ అవుదో హాట్ మెయిల్ క్రియేట్ చేసుకో అన్నారు. అవునా, ఓకే. హాట్ మెయిల్ రిట్రీవ్ చేసుకోవాలి, ఎక్కడో దాన్ని రిట్రీవ్ 2011-12 టైంలో మీరు నేను అప్పుడు క్రియేట్ చేశాను. నేను చెప్పా కదా 1998, 97, 99 ఆ టైంలో. నాకు నేను ఒక క్వశ్చన్ అడిగాను, అది మనం స్కిప్ అయ్యి మరి వేరే దానికి వెళ్ళాం. జనాల మీద, ఈ సొసైటీ మీద ఏంటి మీకు అది? చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు నేను స్కూలింగ్ ఏదైతే ఉందో చిన్నప్పుడు, ఓకే, పుట్టి పెరగటం విజయవాడ, బట్ ఒక ప్రాంతాన్ని నేను ఆపాదించదు దయచేసి. ఓకే, నేను చెప్పేస్తాను క్లియర్గా. ఇప్పుడు అంటే హైదరాబాద్ సెటిల్ అయ్యా, నేను ఆల్ అక్రాస్ ఇండియా తిరగడం జరిగింది, చాలా ప్రాంతాల్లో నేను వెళ్ళి వర్క్స్ చేయడం జరిగింది. అయితే నేను స్కూల్లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే మన గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్లో కూర్చుని ఆటలాడుతుంటే చూస్తున్నాడు. చిన్నపిల్లడు, చాలా చిన్నప్పుడు, లైక్ 3rd, 4th స్టాండర్డ్ అయితే. మా పేరెంట్స్ వచ్చి ఎత్తుకుని నేను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళేవాళ్ళు. అలా స్పోర్ట్స్ మీద చాలా ప్యాషన్తో పిచ్చితో పెరిగినవాడిని నేను. పైకి ఎదిగే కొద్దీ స్పోర్ట్స్ దగ్గర ఆ రంగంలో నేను కాలేజ్ ఏజ్కి వచ్చి ఆటోమేటిక్ మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడతాం కదా, నార్మల్ రా టాలెంట్, చాలా బాగా ఆడేవాడిని. అలా ఎక్సెల్ అవుతున్నా, ప్రోగ్రెస్ అవుతున్నాను. ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడం కారణం ఆర్థిక పరిస్థితులు మన అందరికీ ఉంటాయి కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మనం అంటే చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది అంటే నాన్న ఆటలు తిండి పెట్టవు, అంటే ఆటలు కూడా ప్రొఫెషన్గా తీసుకోవచ్చు, ఒక ప్యాషన్ లాగా లైఫ్లో కెరీర్లో తీసుకోవచ్చు అనేది చాలా మంది కూడా. అది ఆర్థిక పరిస్థితులు కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్గానే ఉంచేస్తాను, దాన్ని ఎక్సెల్ అవ్వలేకపోయాను. బట్ ఆ స్పోర్ట్స్లో నేను ఆడపోవటానికి కారణం, వెళ్ళిపోవటానికి కారణం కూడా రాజకీయాలు. ఇప్పుడు క్రికెట్ చాలా రా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు గలీలో, బట్ ఎంతమందికి అవకాశం దొరుకుతుంది మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేయడానికి? అలా ప్రతి స్పోర్ట్స్ లో కూడా ఎంతో కొంత మనకు తెలుసు బయట ఏ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కరప్షన్ మేనేజ్ చేసేది, మెయింటైన్ చేసేది మనం చూస్తున్నాం. సో డ్రీమ్స్ అమ్కోస్ వచ్చింది. దాని తర్వాత జాబ్లోకి వెళ్ళినాక మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావడం మొదలు పెడుతుంది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే, నేను విజయవాడలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిడామినెంట్ గా ప్రివేల్ అవుతుంది. మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ఊహ రానంత వరకు ఒక రకమైన బాండింగ్ ఉండేది. ఊహ వచ్చిన నిదానంగా ఆ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో, గోడలు, కులం అనే గోడలు ఏదైతే ఉన్నాయో ఫామ్ అవుతుంది చూసాను నేను. మీ ఫ్రెండ్స్ కి మీకు మధ్యలో జనరల్గా ఫ్రెండ్స్ అందరితో కూడా నేను నోటీస్ ఏంటిది, దేవుడే తెలియదు ఎవరికి. నేను ఎవరికైనా చెప్తా, జీవంలో దైవం చూస్తా. గాడ్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్. మా ఫాదర్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఇదంతా ఎలా వచ్చిందంటే, నేను ఒక క్రిస్టియానిటీ స్కూల్లో చదువుకుని మొదలు పెట్టాను. ఫస్ట్ గాడ్ అనే విషయం, జీసస్ క్రైస్ట్ అనేది వింటూ మొదలు పెట్టాను. ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ, దేవుడు పూజించేవాళ్ళు. మేము ఉంటున్న రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు బాగా. సో ఇప్పుడు 3 రిలీజన్స్ నా మైండ్లోకి వెళ్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్ గా. హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్, who is what అనే ఒక క్వశ్చన్ మార్క్. అక్కడ నుంచి ఆ రీజనింగ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.